అదేమంటే స్పీడ్ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. స్పిల్వే గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. నవ్విపోతారు. ఎందుకు ఇంత పశ్చిమాబద్ధం ఆడుతున్నారు? అసలు స్పిల్వేనే మొత్తం పూర్తి చేయలేదు మీరు. గేట్ల సంగతి దేవుడు ఎరుగు. స్పిల్వే టాప్ అసలు పూర్తి కాల, పునాదులు కొద్దిగా పైకి వచ్చింది. మేము వచ్చిన తర్వాత పునాదుల నుంచి పైకి తీసుకొచ్చి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే స్పిల్వే మీదుగా కార్లు వేసుకొని, దాన్ని మేము పూర్తి చేశాం. స్పిల్వే గేట్లు మేము అమర్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్చాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే స్పిల్వే కొద్దిగా పైకి లేవగానే పెద్ద రేకు తీసుకొచ్చి అక్కడ పెట్టి భజన చేశారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు? అంటే మీకు మీడియా బలం ఉందని, మీకు చెప్పేటటువంటి ఛానల్స్ ఉన్నాయని, రాసేటటువంటి పత్రికలు ఉన్నాయని పచ్చి అబద్ధాలు చెప్పడానికి ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మేము చేసిన పనులు మీరు చేసామని చెప్పుకునేటువంటి కార్యక్రమం మీరు ఇవాళ చేస్తున్నారు. అదేమంటే 72% ఉంటాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు లెక్క నాకు అర్థం కాల. 72% పూర్తి చేశాం. 72 కాదు, 50% కూడా మీరు పూర్తి చేయలే. ఇది వాస్తవం. మీరు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొన్న ఈ మధ్యనే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిపుణుల కమిటీ వచ్చి వెళ్ళింది. కెనడాకు సంబంధించిన వారిద్దరు, అమెరికాకు సంబంధించిన వారిద్దరు, ప్రపంచంలోనే ప్రాజెక్టుల మీద పెద్ద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి పరిశీలించి చాలా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ తప్పులు చేశారు. ఎవరు తప్పులు చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యలోనే తప్పిదాలన్నీ జరిగాయని చెప్పారు. ఇంకో మాట అంటాడు చంద్రబాబు నాయుడు గారు, అబద్ధం, అసత్యం, అవలీలగా చెప్పగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే పొలిటీషియన్స్లో అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు.